ఆచి చికెన్ మసాలా. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్, రంగురంగుల ప్రపంచం. రోజుకో ప్రదేశంలో షూటింగ్, రకరకాల పాత్రలు, విభిన్న కథాంశాలు, ప్రత్యేకమైన ఆహ్లాద వాతావరణం, గొప్ప వాళ్ళ పరిచయాలు, ఇవన్నీ కూడా నాణానికి ఒకవైపు మాత్రమే. అయితే ఈ అద్భుతమైన సినీ లోకంలో వెలుగులోకి రాని అనేక కోణాలు, కథలు, విషాదాలు దాగి ఉంటాయి. అలాంటి కథే నటి ప్రత్యూషది. తాజాగా ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆమెకు న్యాయం జరిగినట్లు భావిస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో ఆమె ఎవరు, తన సినిమా కెరియర్ ఎలా ప్రారంభమైంది, అందంగా సాగుతున్న జీవితం విషాదంగా ఎలా మారిందో తెలుసుకుందాం. ప్రత్యూష తెలంగాణలోని భువనగిరిలో పుట్టింది. చిన్నప్పటి నుంచే ఆమెకు కళలపై ఆసక్తి ఎక్కువ. టీవీలో పాటలకు డ్యాన్స్ చేస్తూ అందాల పోటీలు చూస్తూ పెరిగింది. తాను అందాల భామగా నిలవాలని తపించేది. అందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంది. స్థానికంగా జరిగిన అందాల పోటీల్లో పాల్గొని తన టాలెంట్ చూపించేందుకు సిద్ధమైంది. ఆ పోటీల్లో మిస్ లవ్లీ స్మైలీ అనే టైటిల్ గెలుచుకోవడంతో ప్రత్యూష కెరియర్ ప్రారంభమైంది. ఆ అందాల పోటీ ఆమెకు ప్రొఫెషన్ పరంగా కీలక మలుపులు తిప్పింది. మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. 1998లో రాయుడు సినిమాలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాకుండా తమిళ భాషలో కూడా చాలా చిత్రాల్లో నటించారు. దాదాపు 4 ఏళ్లలో 12 సినిమాల్లో నటించి హీరోయిన్గా కొత్త రికార్డును సృష్టించారు. తెలుగునాట శ్రీరాములయ్య, సముద్రం, స్నేహం అంటే ఇదేరా, కలుసుకోవాలి వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా కెరియర్ పరంగా ఎదుగుతున్న సమయంలో ప్రత్యూష సిద్ధార్థతో ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందేమో తెలియదు కానీ 2002 ఫిబ్రవరి 23న నటి ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందన్న వార్త యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదని కారణంతో తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి ప్రత్యూష బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. ఇద్దరు కూల్ డ్రింక్లో విషయం కలిపి తాగి బలవన్మరణానికి పాల్పడ్డట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే వీరిద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించగా ఫిబ్రవరి 24న ప్రత్యూష ప్రాణాలు కోల్పోగా సిద్ధార్థ రెడ్డి మాత్రం కొన్ని రోజులు ట్రీట్మెంట్ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనేక కోణాల్లో ప్రత్యూష కేసును ఛేదించేందుకు ప్రయత్నించారు. మొదట ప్రేమ జంట ఆత్మహత్య యత్నంగా పరిగణించిన కొన్ని రోజుల తర్వాత మరో మలుపు తిరిగింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ప్రత్యూష మరణం పాయిజన్ తీసుకోవడం వల్ల కాదని, ఎవరో గొంతు నిలిపిన కారణంగా ఊపిరాడక చనిపోయిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమెపై హత్య జరిగిందనే ప్రచారం కూడా జోరుగా సాగింది. మరోవైపు మరణానికి ముందు ఆమె వాంగ్మూలం రికార్డు చేయకపోవడం, మరణానికి గల కారణాలు బయటికి రాకపోవడంతో అనేక సందేహాలకు కారణమైంది. ఈ పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక వైద్యుల బృందాన్ని నియమించి ఆ ఘటనపై మరింత దర్యాప్తు చేయించింది. ఆ కేసును సమగ్రంగా పరిశీలించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఓ నివేదికను కోర్టుకు సమర్పించింది. ప్రత్యూషపై లైంగిక దాడి లేదా ఊపిరాడకుండా చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా సిబిఐ కేసు నమోదు చేసి సిద్ధార్థ రెడ్డి ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగాలతో అతనిపై చర్యలు తీసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థ రెడ్డిని దోషిగా తేల్చి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత హైకోర్టులో అప్పీల్ చేయగా శిక్షను 3 ఏళ్లకు తగ్గించారు అప్పటి న్యాయమూర్తి. దీన్ని సవాల్ చేస్తూ అతను సుప్రీంకోర్టును ఆశ్రయించగా అతనికి ఉపశమనం లభించలేదు. ఫిబ్రవరి 17న అతడు లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రత్యూష తల్లి సరోజినీదేవి న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తన కూతురు మరణం వెనుక కుట్ర దాగి ఉందన్న వాదనకు కట్టుబడి ఉన్నారు. ఇదే విషయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు నిందితుడిని లొంగిపోవాలంటూ తీర్పు వెలువరించింది. తన కూతురు జ్ఞాపకాలను తలుచుకుంటూ ప్రత్యూష పేరుతో ఎన్జిఓను కూడా నడుపుతున్నారు తల్లి సరోజిని. ఇది ప్రత్యూష ఫిలిం జర్నీ టు డెత్ మిస్టరీకి సంబంధించిన పూర్తి స్టోరీ.